జై కిసాన్, జై కిసాన్. ఆ రైతన్నలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తుంటాను. నేను పెట్టిన బుట్టెడు భూవతిని నేను ఇవాళ వచ్చి మాట్లాడతాను. నేను రైతు బిడ్డని, రైతు ఇంటి కోడని. రెండు రకాలుగా నాకు రైతులంటే విపరీతమైనటువంటి అభిమానం. ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత చేసినా చివరికి ఏం తినాలి? రైతు పండించిన భూవే తినాలి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఏం చేసినా అన్నం పెట్టేది ఎవరు? రైతన్నే. రైతన్న అన్నం పెట్టకపోతే నువ్వు పైసలు తింటావా, బంగారం తింటావా, ఏం తింటావు? ఏం తినలేవు. రైతన్నే దేశానికి వెన్నుముక. అతడు అడిగితే లేదు మనకు అన్నది. నేను వ్యవసాయం చేయాలని ఆయన బంద్ చేస్తే ఇక మనకు తిండి లేదు. అందుకోసమని రైతుకు మొట్టమొదటిసారిగా నేను పర్యావరణ హితం గురించి తెలియజేస్తున్నప్పుడు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పర్యావరణానికి మనం ఏం చేయాలో ముఖ్య సూచన ఒకటి రైతన్నకు చేస్తాం. రైతన్నకు చేసినాక మిగతా వాళ్ళకి చేస్తాం. రైతన్నాన్ని తెలవకుండా నేను విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ వాడుతున్నదే. పాపం ఈ పరిస్థితి అట్లాంటిది. పంట దిగుబడి విపరీత